ఇప్పుడు బోట్ జర్నీలో ఎంటర్ అయిపోయారు, స్టామ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు బోట్ ని చాలా ఫాస్ట్ గా రో చేయాలి, అంటే దీన్ని ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటాం మన భాషలో. అయితే పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు? నిజం చెప్పాలంటే చైతన్య గారికి తెలుసు, వెరీ కంఫర్టబుల్. కొన్ని పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక స్పోర్టివ్ ఎనర్జీ మన లోపల తీసుకొస్తారు కదా. ఐ ఫీల్ లైక్ మై బడీ, మై బెస్ట్ ఫ్రెండ్, అలా ఒక వైబ్ తను ఇస్తారు. సో ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఏం చేయాలంటే కూడా నాకు అయ్యో ఓకే అదేం లేదు, ఇది చేద్దాం. ఐ ఫీల్ వెరీ బాయ్ష్ అరౌండ్ హిమ్. మై మేల్ ఎనర్జీ నాకు బయట వస్తున్నట్టు ఉంటుంది. సో మీ ఫేవరెట్ కోస్టార్ చేయగారు. ఓకే, సో చేయగారు, ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఉచితవి. ఆబ్వియస్లీ. ఓకే, చందు గారు, ఈ టీమ్ లో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎవరు? ఫిజికల్ గానా? మీరు ఎలా అయినా అనుకోండి. ఫిజికల్ గా అయితే హీరో. చాలా క్లియర్, అంత చాలా క్లియర్ గా అడిగా. అసలు మీరు నేను అడగలేదండి, మీరే క్రియేట్ చేసుకున్నారు క్లియర్ గా ఫిజికల్ ఆబ్వియస్లీ ఇంతకు మించి ఇంకేమంటే చెప్పండి. సెట్స్ లో లేట్ ఎవరు వస్తారు అని? సెట్ లో అటు ఇటుగా లేట్ వస్తే నేను వస్తాను చెప్తే అందరు కరెక్ట్ టైంకి వస్తారండి. లేదు అసలు. సార్, ఈ మూవీలో ఒక మీమ్ కంటెంట్ అయ్యే ఒక, అంటే ఈ మీమ్స్ లో బాగా పాపులర్ అయ్యే లాంటి సీన్ గానీ ఏదైనా ఉందా? బోర్డులు ఉన్నాయి, ఇంకా బయటికి రావాలి కదా. ఓకే, ప్రస్తుతం బయటకు వచ్చింది నా డాన్స్ ఒకటే. మీకే ఇంకొక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కూడా. సో హూ ఇస్ అ బెటర్ డాన్సర్ మీరు ఇంతకు ముందు చేసిన సినిమాల్లో, శృతి హాసన్ ఆర్ సాయి పల్లవి? తప్పు, నేనేం చేయను, మరి కంటెంట్ కావాలంటే కంపేర్ చేయడం ఒక క్వశ్చన్ ప్లీజ్. ఎందుకంటే కానీ ఒకటి, సో నాకు మళ్ళీ ఎవరు ఇష్టమో హీరోయిన్ గా అంటే నేను మళ్ళీ రాసిస్తా. ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 ఫిల్మ్స్ తర్వాత కూడా ఈవిడే, నేను ఎవరితో చేసినా కూడా. థ్యాంక్ యూ, హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్.